మా అన్న తారక్ అన్న సాటిస్ఫాక్షన్ ఉందిరా కొద్దిగా. పవర్ ప్యాక్డ్ యాక్షన్ మొత్తం. ఇద్దరు డాన్సర్, మామూలు డాన్సర్. అది కరెక్ట్ జనాలకు నచ్చలేదని కాదు. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారియట్. మా అన్న తారక్ అన్న వార్ 2 హృతిక్ రోషన్ ట్రైలర్ వచ్చేసింది, హృతిక్ రోషన్ కూడా మీ అన్నేనా? మా అన్న తారక్ అన్న గ్యాప్ ఇచ్చి హృతిక్ రోషన్. సరే పెట్టు, ట్రైలర్ పెట్టు. వాచ్ వార్ 2. నేను ప్రమాణం చేస్తున్నాను, నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఒక ఊరు పేరు లేని, రూపం లేని నీడలాగా. నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని, పేరు తెచ్చిపెట్టని, సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను. దానికి టైగర్ కూడా ఉన్నాడేంటి అంటే లింక్ చేస్తూ ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మైనా సరే చెల్లిస్తాను. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. జట్టు మీద ఫైటర్, జట్టు మీద బయట ఫ్లైట్, అది ఇండియన్ ఫ్లైట్. దాన్ని చస్తా లేదా చంపుతా. Death before dishonor, Service before self. India first. India first. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. He's a soldier. అంటే ఏంటో తెలుసారా? మరే చూసావు నువ్వు? అది అన్నప్పుడు జాతిరత్నాలు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నాకు అర్థమైంది. పని చేస్తూ పోవాలి కానీ ప్రతిఫలం ఆశించకూడదు. You are a soldier. And this is war. సాటిస్ఫాక్షన్ ఉందిరా కొద్దిగా. అంటే తారక్ అన్నది ఫస్ట్ లో అంత చూపించలేదు కదా టీజర్ లో. నాకు డిసప్పాయింట్ అనుకున్నా. ఏంద్రా ఏదో తీసుకెళ్లారు కానీ అసలు విజువల్సే కనిపించలేదు ఫస్ట్ లో. ఒక 2 షాట్లే ఉన్నాయి అంతే కదా దాంట్లో. అంత హృతిక్ రోషన్ పెట్టారు. అప్పుడే అనుకున్నా ఎన్టీఆర్ బర్త్డేకి హృతిక్ రోషన్ ఇచ్చారు. బాగుంది. ఇప్పుడు బాగా మంచి ఇంటెన్స్ క్యారెక్టర్స్ లో. ఇంకా విలన్ ఎవరు ఉన్నట్టే అనిపించట్లేదు నాకు. అదే అర్థం కాలేదు. ఇద్దరు సోల్జర్స్, ఇద్దరు ఇండియా ఫస్ట్ అంటారు, ఇద్దరు కొట్టుకుంటారు. అదే ఫస్ట్ ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ అని చెప్పి నెగిటివ్ రోల్ అన్నారు కానీ పాజిటివ్ గానే ఉందిగా. ఇద్దరు ఇండియా కోసమే వర్క్ చేస్తున్నారు, ఇద్దరు సోల్జర్స్ అన్నారు. He's a soldier. You are a soldier. ఇద్దరు బ్యాలెన్స్ చేశాడు కదా ట్రైలర్ అంతా. నేను ఇక్కడ అనుకోవడం, ఇప్పుడు ఒక దగ్గర షాట్ మొహమ్మద్ వస్తున్నాడు కదా మన హృతిక్ రోషన్. నేను అనుకోవడం హృతిక్ రోషన్ కొంచెం నెగిటివ్ ఇదై ఉంటది. అది కనిపిస్తుంది కదా ట్రైలర్ లో కూడా. మన హీరో ఎప్పుడు మన హీరో ఇమాజినేషన్ ఉంటది కాబట్టి మనకి అలానే అనిపిస్తుంది అంతే. బట్ నాకైతే
కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పుడు. తారక్ ఖాన్ రోల్ బాగుంది, బాగా కనిపించాడు మొత్తం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మ్యూజిక్ కూడా బీజిఎం చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్స్లు ఫుల్ అంతా యాక్షన్ అసలు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ మొత్తం. పైన ఫైట్ యాక్షన్ అర్థమైతలేదు. ఫ్లైట్ ఫైటర్ జెట్ మీద. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. నాకు తెలిసి అదే ఎక్కువ సీన్ ఉంటుంది అనుకుంటా. అదే ఎక్కువ సీన్ ఉంటుంది నాకు తెలిసి. పండింది అనుకో గట్టిగా పండుతుంది మంచిగా. అంటే ఆ సీన్ ఒకవేళ అది కరెక్ట్ జనాలకు నచ్చలేదు అనుకో, నచ్చుతుంది. సరే నువ్వు చెప్పావు కదా. నేను ఒక సాంగ్ ఎక్స్పెక్ట్ చేసా. సాంగ్ ఏదో ఉందన్నారు కదా, డాన్స్. ఇద్దరు డాన్స్, మామూలు డాన్స్. నేను ఇంకా చూస్తున్నా, ఏంటి రావట్లేదు, ఏంటి సాంగ్ ఏదో ఉందన్నారుగా రావట్లేదు ఏంటి. వాళ్ళిద్దరికి ఇచ్చారు టైగర్ ష్రాఫ్ కి. అసలు అది మామూలు సాంగ్ కదా, అసలు అది మంచి డాన్స్. ఇద్దరు కూడా ఒక చిన్న గ్లిమ్స్ ఇట్లా వదిలింటే లాస్ట్ కి మధ్యలో ఉండే ఉంటది. కాకపోతే మరి సర్ప్రైజ్ కదా, వదలలేదు. దాచారు లోపల. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఏమి తారక్ అన్నకి లవ్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్టు ఏం అనిపించట్లేదు. అసలు మొత్తం ఏది మీద ఒక్క మొత్తం. దగ్గర కూడా హీరోయిన్ ఏమీ లేదు. సోల్జర్. సోల్జరా? నువ్వే చెప్పినట్టు ఉన్నావు కదా. బాగుంది ట్రైలర్. 14th August. మరి రెడీయా? రెడీయా అని అడుగుతాయంటున్నా. టికెట్ మొత్తం 14th August ఇట్లా స్కిప్ అయిపోతే 14th August మొత్తం అందరినీ నంద తీసుకెళ్తాడు. we are going to watch War 2 in 14th August. నాకైతే ఆ ఫైటర్ జెట్ సీన్ బాగా నచ్చింది. అంటే అదే కొంచెం లెందీ ఉంటది అనిపించింది. ఇంకా అదే Mostly. నచ్చిందా? అంటే నన్ను ప్రతి అప్పుడు కూడా నేను One eternity later. నాకు అదే నచ్చలేదు అన్న. నచ్చలేదని కాదు. ఓకే. అంటే లాస్ట్ లో మళ్ళీ ఆ క్లైమాక్స్ ఫైట్ లా ఉంది కదా కొంచెం. ట్రైలర్ లాస్ట్ లో ఉంది. అది క్లైమాక్స్ ఫైట్ ఏమో ఆ punch. అనిపించింది. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి ఇందులో. మొత్తం యాక్షన్ వార్ కాబట్టి ఇంకా అలానే ఉంటుంది. అదే అదే. అన్ని చూపించాడు కదా, ఎయిర్ లో, వాటర్ లో, వాటర్ లో కూడా దించాడు. బోట్ సీన్ ఉంది కాబట్టి. One eternity later. తర్వాత మంచులో ఉంది. మళ్ళీ ఫైర్ కూడా ఉన్నట్టు కొంచెం అనిపించింది. వీళ్ళిద్దరు అవి పట్టు గన్స్ పట్టుకుని వస్తారు. లాస్ట్ లో ఒక దగ్గర ఎగురుతాడు కదా ఎన్టీఆర్ పైకి. ఐదోది ఏది? ఐదోది రావట్లే. పంచభూతాల్లో 4 వచ్చినాయి. చెప్పురా అఖిల్. ఓవరాల్ బాగానే ఉంది. ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా ఉన్నాయి. మొత్తం వారే ఉంది. ఆ ప్లేన్ అయితే ఫైట్ చూడాలని ఉంది బాగా. మన ఎన్టీఆర్ అయితే మొత్తం యాక్షన్ బాగా అనిపించింది. కానీ ట్రైలర్ చూస్తే ఎన్టీఆర్ డామినేట్ చేసినట్టు కనబడుతుంది కదా. నాకు కూడా అనిపించింది. మళ్ళీ అంటే ఏం దొబ్బుతారా అని నేను కూడా నాకు రితిక్ రోషన్ డాన్స్ చూడాలన్నా. డాన్స్ అసలు పిచ్చ ఫ్యాన్ నేను డాన్స్ కి. నేను కూడా. నాకు బాలీవుడ్ లో నచ్చే యాక్టర్ ఒక్కడే రితిక్ రోషన్ ఒక్కడే. ఆ క్రిష్ సినిమాని అయితే ఎన్నిసార్లు చూసిన నాకు అదే అసలు అన్రియలిస్టిక్ గా అనిపిస్తుంది. క్రిష్ సినిమా నాకు ఎందుకో ఎన్నిసార్లు చూసినా, ఇప్పుడు చూసినా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. వచ్చినా ఎప్పటికి చూస్తామన్నా క్రిష్ మూవీ. అసలు అంటే ఎన్నిసార్లు చూస్తామన్నా. ఫస్ట్ టైం చూసాం కదా మన సూపర్ హీరోస్ లో ఇండియాలో ఫస్ట్ క్రిష్ కదా. మా ఇంట్లో సీడీ అయితే అరిగిపోయి ఉంటుంది. బాగుంది. హృతిక్ నాకు మెయిన్ ఆ డాన్సే. ఆ డాన్స్ ఒక సాంగ్ ఏదో అంటున్నారు, అది చూడాలని అంటే మనకి అసలు పవర్ఫుల్ డాన్సర్ కదా మనోడు అసలు తారక్ అన్న. ఉంది అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటది అక్కడ. హృతిక్ రోషన్ మంచి పవర్ఫుల్ డాన్సర్ అసలు, టాప్. ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటాడు అసలు. వీళ్ళిద్దరు చేస్తే ఎలా ఉంటది సాంగ్ అసలు చూడాలని ఉంది. లాస్ట్ టైం దాంట్లో కూడా టైగర్ ష్రాఫ్ కూడా మంచి డాన్సర్ కదా. వాళ్ళది అసలు మంచి మామూలు సాంగ్ కదా అసలు. అది కూడా చూద్దాం. అంతే ఆ లెవెల్లో ఉండాలి, ఎంతకన్నా ఎక్కువ ఉండాలి ఇంకా. ఎందుకంటే తారక్ ఇంకా మంచి ఇది కదా ఉండాలి. లెట్స్ సీ, చూద్దాం. లెట్స్ వాచ్ వార్ 2 ఇన్ థియేటర్స్ ఆన్ 14th August. కదా. స్టే ట్యూన్ టు సినిమా చారియట్. బుకింగ్స్ ఓపెన్ చేసుకుంటే దొరకవు. ఈడే అన్ని బుక్ చేసేలాగా చెప్తాడు దొరకవు అంటే. వాటు అప్పుడే కూలీ కూడా ఉంది కదా. ఆ రోజే సేమ్ 14th. తప్పకుండా థియేటర్ లో చూడండి సినిమా. ఓకే,
స్టే ట్యూన్ టు సినిమా చారియట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా సరే కామెంట్ చేయండి. సో దట్ విల్ ఇంప్రవైజ్ అండ్ డూ మచ్ మోర్ కాంటెంట్. ఓకే.